అమ్మ మీరు అంటే చూస్తూ ఉన్నాం, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీకు ఈ ఫీల్డ్ కానీ ఇక్కడ దీనికి సంబంధించిన వ్యవస్థ కానీ ఏమీ తెలీదు. వచ్చి అసలు ఎంత డబ్బులు పెట్టారమ్మా మీరు ఒక సినిమా? అసలు ఎందుకు మీకు అని ఎప్పుడైనా అనిపించిందా? అనవసరంగా దిగాను నేనే అనిపించుకున్నా. ఎప్పుడు చిన్నప్పుడు 13 సంవత్సరాలప్పుడు ఒక సినిమా బెమ్మంగారి చరిత్ర చూసి ఆ సినిమాని పట్టుకొని చేసుకుందాంలే అని చెప్పి డబ్బులు దాచుకొని నా పెళ్ళి మత్తళ్ళ ఊరికి వచ్చినాక ఈ మాతంగుల గురించి సినిమా తీయాలి, వాళ్ళ అవస్థ బాగుంటది, మాకు ఎల్లమ్మ కొలుపులు కొత్తరు కాబట్టి ఆ సినిమాను బట్టి వాళ్ళని అడిగి వాళ్ళ చరిత్ర తీసుకున్నాం. ఎవరికి కూడా సంబంధించింది కాదు, మా ఆడవాళ్ళకి సంబంధించిన సినిమా ఇది. దానివల్ల తీసుకున్నాం, బాగానే ఉంది, అన్ని బాగానే అయినాయి. మళ్ళీ దాంట్లో కొంచెం ఇబ్బంది జరిగింది. ఎప్పుడు లాక్డౌన్ ముందు నుంచి ఇప్పుడుగా తీసింది 10 సంవత్సరాలు అవుతుంది. 30-40 సంవత్సరాల అవస్థ మొత్తం ఈ సినిమాలో పెట్టాం. కాసిని కాదు కూసిని కాదు, ఇల్లు వాకిలి బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని కూలీ నాలు చేసుకున్న రూపాయి కూడా ఇందులో పెట్టుకొని చేసుకున్నాం. అంతలేక మా అబ్బాయి చచ్చిపోయాడు. మా అబ్బాయి ఈ సినిమాలో కనపడతాడు మాకు. అప్పుడు ఇంక అందరం కూడా పట్టుబట్టి ఇంకొక పొలం ఉంటే అవి కూడా అమ్ముకొని ఇల్లు కూడా తాకట్లుగా పెట్టుకొని తెచ్చుకొని ఈ సినిమా పూర్తి చేసుకొని 22వ తారీఖున మే నెల 22 చేసుకుందామని చెప్పి సంతోషంగా అందరికి చెప్పుకున్నాం. కాసిన డబ్బులు కూడా మాట్లాడి పెట్టుకొని వచ్చినాం, అన్ని చేసుకొని వచ్చినాం. వీడికి వచ్చి మేము అదే ఆ శామరంలో ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. మేమిద్దరం పోయి తిరుపతిలో గుండు కూడా చేసుకొచ్చుకున్నాం. మా సినిమా అయిపోయింది, ఇంక మాకు ఇబ్బంది లేదు. ఇంకా రేపు మే నెల 22 కానీ 29 కానీ చేసుకుంటా వెళ్ళిపోతామన్న సంతోషంతో మేమున్నాం. ఈ సంతోషం అంతా ఎటుపోయిందో మాకు అర్థం కాకుండా వెళ్ళిపోయింది. వీళ్ళు నోటీసులు పంపించారు మా ఊరికి. అయ్యాల్సిన రూపాయి పోయింది, అన్ని పోయి సైలెంట్ గా చేతుల ముందు పెట్టుకొని కూర్చున్నాం. 1,15 లక్షలు పెట్టాం సినిమాకి. మొత్తం అమ్ముకొని ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని, నేనైతే పూలు బోలు కాయలు ఇట్టటి కూడా అమ్మా ఈ సినిమా కోసం నా కొడుకుని చూసుకోవాలి. అన్ని దానికే పెట్టుకున్నాం. ఈ రోజు మేము పెట్టుకునే మొత్తం ఆశలన్నీ అడివాసులు అయిపోయినాయి. ఈ రోజు మాకు ఇచ్చిన నోటీసు రిటర్న్ ఇవ్వని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఆ నోటీస్ ఇస్తే మేము మళ్ళీ ఏదో ఇంకొక నెలకో 4 నెలలకో ఇంకొద్దిగా చేసుకొని ఇంత దూరం కూడా రాలేం. మా ఊర్లకి వెళ్ళి అక్కనిగిరి, పొదిలి, విజయవాడ, ఒంగోలు ఇక్కడ 4 ఆళ్ళు వేసుకొని ఏదో తృప్తి పడతాం మా పిల్లగాని చూసుకొని, నా కొడుకుని చూసుకొని. అందుకని మేము వివరంగా అడుగుతా ఉన్నాం. అడుగుతా ఉంటే మేమేదో డబ్బులు, మాకైతే డబ్బులు ఎవరు వద్దు, ఎవరు రూపాయి వద్దు మాకు. మేమే కష్టపడి ఇంకొక నెల ఇంకో 4 నెలలకు వేసుకొని నా కొడుకు ఉన్నాడు, నేను చూసుకుందామని చెప్పి నాకు మా ఆయనకి అందరికి కూడా మా కొడుకు అందరికి కూడా అది ఒక అపలాచనగా ఉన్నాం మేము. ఉంటే మా అపలాచన అంతా ఎటు చేసిండ్రు, అడుగులేసారు, అడుక్కుపోయింది మా అపలాచన. ఇవన్నీ పోయి కూడా మా మీద మళ్ళీ ఇప్పుడు వీళ్ళు డబ్బులు కావాలంటారు, కామెంట్లు పెట్టి వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళు ఏదో ఒక నాటకాలు ఆడుతున్నారు. మాకేమంత అవసరమయ్యా? ఆస్తులు పాస్తులు మొత్తం అమ్ముకొని మేము ఒక బేద కుటుంబం బజార్ను పడ్డోళ్ళం మేము నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంది? మా సొమ్ము బాగొట్టుకున్నాం, మేము ఎవరి సొమ్ము బాగాలేదుగా, ఎవరినన్నా 1 రూపాయి కూడా అడగలే. ఈ రోజు కూడా మీరు డబ్బులు అడుగుతున్నారనటానికి కూడా మేము ఎవరిని డబ్బులు అడగట్లే. మాకిచ్చిన నోటీసు తిరిగి ఇమ్మని అడుగుతున్నాం. తిరిగిస్తే మా నోటీసు మాకు తిరిగి ఇచ్చారనుకో, ఇది పలాని నరసమ్మ గారిదేను, ఈ సినిమా వాళ్ళదే, ఈ టైటిల్ వాళ్ళదే, సిరిట్ ఈజ్ నాట్ వన్, ఇది మాతంగుల గురించి అని మా టైటిల్ మాకు ఇస్తే వాళ్ళ టైటిల్ సిరిట్ అన్నారు. వాళ్ళ దానికి మా దానికి అసలు సంబంధమే లేదు. అందుకట్టి మా నోటీసు మాకు తిరిగి ఇవ్వండి, మా ఇంటికి మేము పోతామని అందరినీ కూడా బతిలాడి అడుగుతున్నాం. మేము అంటున్నాడు, నేను కేసుకి వెళ్ళిపోతాను, ఎంత దూరం అన్నా వెళ్తాను, ఇలా చెప్తున్నాడు. అసలు ఎందుకు మనకి అవసరం అంతంత గొడవలు అని అనిపిస్తుంది అంటే, ఆల్రెడీ ఒక అబ్బాయి చనిపోయారు అంటున్నారు. ఈ టైంలో ఇలాంటి మనకి అవసరమా ఎందుకు అని చెప్పారన్న మీరు ఏమన్నా అలాంటిది ఏం చెప్పలేదు? ఏం చెప్పం, మేము మా రూపాయి అంతా కాగొట్టుకున్నాం కాబట్టి ఈ రోజు మాకు అడ్డం వేసారు కాబట్టి ఇంకే దారి లేదు, ఎవరు మాకు న్యాయం చెప్పేవాళ్ళు లేరు. ఈ చిన్నోళ్ళకి న్యాయం లేదని చెప్పి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కానొస్తుంది, మాకు కూడా అందరూ ప్రజలకు కూడా కానొస్తుంది. పెద్దోళ్ళకే న్యాయం ఉంది, చిన్నోళ్ళకి న్యాయం లేదు. చిన్నోళ్ళు సినిమా చేయకూడదని న్యాయం బయటకు వచ్చినట్టు కానొస్తుంది కదా. అందుకని మాకు ఎక్కడ న్యాయం లేదు కాబట్టి కోర్టు దాకా పోదామని మేము కూడా అనుకుంటున్నాం. కోర్టు దాకపోతే అక్కడైనా న్యాయం చెబుతారు, లేకపోతే అక్కడ కూడా న్యాయం లేదని చెబుతారు, అది కూడా ఎవరని తెలుసుకుంటాం. మాకు ఏది లేకపోతే మేము పోయి ఏం చేసాం? మా ఊర్లో ఉన్న పరువు పోయింది, ఇల్లు పోయింది. మేము ఒక రైతు కుటుంబం, రైతు పని చేసుకునే వాళ్ళు అన్ని బాగొట్టుకొని అడవిలో ఒక వాటలు పెట్టుకొని ఆ వాటల ద్వారా మేము
ముద్ద తింటాను. ఆ ముద్ద కూడా మేము ఇప్పుడు 2 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. ఈ 2 నెలల నుంచి మాకు కూడు లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఆ వాటిలో కూడా 40,000 50,000 అప్పు వచ్చాడు. వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు, మీరు పోయి అక్కడ కూర్చున్నారు, మేము ఈయన కూడా ఏమో సరుకులు మీరేం చేసుకుంటారు, వచ్చి మళ్ళీ ఏం చేస్తారని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మాకు ఇస్తాను. అట్టా పోయి అన్ని పోయినాక మేము ఇంకేం చేయాలి, ఊర్లే పోయి ఏం చేసాం, మాకు పరువు పోయింది, ఇల్లు పోయింది, వచ్చే రూపాయి పోయింది, మేము బాకీలు పాలయ్యి బాకీల వాళ్ళు కూడా మమ్మల్ని తంతామని అడుగుతారు. అందుకు కాబట్టి ఏ న్యాయం లేదు కాబట్టి ఇంక కోర్టు దాకా పోయి కోర్టులో ఏం చెబుతారు అది కూడా ఈయన కోర్టు ద్వారా కూడా న్యాయం తెలియకపోతే ఇంకా ఆ రోజు ఏం చేసుకోవడం మాకే తెలియదు. ఆ రోజు మేము చచ్చిపోవటమా లేకపోతే ఇంకేమైనా చేసుకోవటమా అన్ని కూడా వాళ్ళే చూసుకోవాలని మేము మరీ అడుగుతా ఉన్నాం. మీ అమ్మగారు అంత ఎమోషనల్ అవుతున్నారమ్మ. సో బేసిక్ గా ఉంటది అంటే మనం డబ్బులు అంత కష్టపడి సంపాదించిన రూపాయి కూడి పెడతారు, అది తీసుకొచ్చి సినిమా మీద పెడతారు. ఆ సినిమా కనీసం రిలీజ్ అవ్వడం పక్కన పెడితే అసలు వివాదాలు ఇరుక్కుంటది, కోర్టులు అంటారు. అక్కడ టీ సిరీస్ లేకపోతే సందీప్ రెడ్డి వంగ ఇలాంటి వాళ్ళు అందరితో ఫైట్ చేయడం అనేది అంత ప్రాక్టికల్ గా చూసుకుంటే చాలా డబ్బుతో కూడుకున్నది. న్యాయం అనేది చాలా టైం పడుతుంది అన్న. అది డబ్బుతో కూడిందని తెలిస్తే నేను మీడియా ఆశ్రయించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎవరైతే కడవ రాంబాబు అని ఉన్నాడో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం అట్లా ఎలా కష్టమైపోతే మీడియా తెలిస్తే 10 మంది తెలిస్తే 10 మంది సపోర్ట్ చేస్తారని. నాకు మా పేరు ఆయన ఒక్క నాకు చాలా మంచి పర్సన్ దొరికాడు అన్న. ఈ టైంలో ఆయన దేవుళ్ళగా కనిపించాడు. ఎందుకంటే నాకు ఈ ఆలోచన లేదు, మేము ఏదో చేసుకుని వెళ్ళిపోతాం. లాయర్ గారితో మాట్లాడి చెప్పారు ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు అందరి పేరు లాగా నా డబ్బులు కానీ డిమాండ్ చేస్తుంటే నేను బయటకు వచ్చాను కాదు, చెప్తున్నాను వస్తాను. సేమ్ టైము మీడియాలో అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ అనేది వాళ్ళు అనుకోవచ్చు కానీ వీళ్ళందరూ నా బాధనే చూస్తున్నారు. వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళు మాట్లాడుతున్నాను. రేపు నేను కేసుకి వెళ్ళినా రేపు ఏవైతే నోటీసులు పంపిస్తానో అది నేను మీ మీడియా ముందు చూపిస్తాను, అందరికీ చూపిస్తాను. ఇదే పెడుతున్నానని ఇది చూపించే పెడతాను అంటే మీడియా ద్వారా వెళ్తానన్న. నేను రేపు కోర్టుకి వెళ్ళినా సరే నేను కోర్టులో ఫస్ట్ వేసేటప్పుడు పెడతాను. నాతో పాటు నాకు కావాల్సిన మీడియా. నాకు మీడియా లోపలికి వచ్చే పర్మిషన్ ఇస్తేనే నేను వస్తాను, లేదంటే బయట కూర్చుంటాను. నేను మీడియాకి లోపలికి వెళ్ళడం లేకపోతే నెలని చెప్పేసి నేను ఖచ్చితంగా లాయర్ కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే లోపలికి వచ్చి వాళ్ళు ఏమేమి చేయొచ్చు, వాళ్ళకు ఉన్నదానికి నా లాయరే ఇప్పుడు 15 రోజులు నాకు ఫోన్ ఎత్తకుండా ఈ రోజు మాట్లాడుతున్నాడంటే రేపు ఇంకేమైనా జరగవచ్చు కదా. వాళ్ళకు ఉన్నదానికి టీ సిరీస్ అంటే ఈ మధ్య ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ మీద. ముంబై మొత్తం చాలా మంది అలాగంటే భయపడతారంట. ముంబై మొత్తం కూడా భయపడతారు టీ సిరీస్ అంటే. ఇప్పుడు అందరూ ప్లాన్ చేస్తున్నాం, నేను ఖచ్చితంగా మీడియా దగ్గర వెళ్తాను కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. పోరాటం తప్పితే వేరే ఛాన్స్ లేదు నాకు.